మా ఊరు కైరప్ప గ్రామం కొంచెం అట్లే పెట్టుకున్నాం. పెట్టండి బ్లడ్ వస్తుంది. థ్యాంక్ యూ. తెలుసా అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న పిడకల సమరంలో ఒకరికొకరు మన గ్రామం వచ్చేసి 2 విభాగాలు విడిపోయి ఒకరికొకరు పై పరస్పర దాడులు చేసుకుంటారు. కానీ అవి వీరభద్ర స్వామి కోసమే కానీ తన వ్యక్తిభావం కోసం ఎవరు కొట్టుకోరు. అదేవిధంగా అక్కడ జరిగిన గాయాలకు ఎలాంటి మందులు కానీ మాకులు కానీ ఇంజక్షన్స్ కానీ వేయించుకోరు. ఇక్కడ ఉన్న వీరభద్ర స్వామి వారి అంగారం విభూది ప్రసాదంగా వాటికి మందుగా రాసుకుంటారు. అంతేకాని ఇక్కడ ఒకరికొకరు మనస్పర్ధలతో కొట్టుకోరు. ఇది ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. అదేవిధంగా అక్కడ పిడకల సమరం ఎలా జరుగుతుందో లోపల శ్రీ వీరభద్ర స్వామి అరిచేతిలో ఉన్న 5 లేదా 9 గురు కూడా అక్కడ ఎలాగా పొడి అంటే ఇక్కడ పగిలిపోయి ఉంటాయి. అదే ఇక్కడ గమనార్థం విశేషం. అందరికీ నమస్కారం. నా పేరు పూజారి మహేష్. ఈ ఆలయ పూజారిలో నేను ఒకని. ఈ కైరుప్లో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య కారణం పిడకల సమరం. ఈ పిడకల సమరం అనేది త్రేతాయుగం నాటి ముందు జరిగిన కథ. ఈ త్రేతాయుగం నందు వీరభద్ర స్వామి హంద్రీ నది ఆవిర్భవించి అక్కడ నుంచి రెండు ఎద్దులు పట్టుకొని వచ్చి ఆ ఎద్దులని ఇప్పుడు కర్రీ పుల్లగా ఉంది. ఆ 2 ఎద్దుల పేరు మీద ఈ గ్రామానికి దేవరాయపురం పోయి కర్రీ పుల్ల నుంచి కైరుప్లగా మారింది. ఈ నుగ్గులాట అనేది పూర్వం వీరభద్ర స్వామి భద్రకాళిపై మనసు పడడంతో ఆమె నిరాకరించడంతో ఆమెకు ఆగ్రహించిన వీరభద్రుడు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులతో సంధి చేయించాలని కోరగా భద్రకాళీదేవి ఒప్పుకోలేదు. అదేవిధంగా వీరభద్ర స్వామి వృషభాలతో ఉన్న పేడను తీసి వీరభద్ర స్వామిపై వేయడానికి వెళ్ళింది. ఆ పేడ కాస్త వాయుదేవుని సహాయంతో పిడకలుగా మారి వీరభద్రుడి నుంచి దూరం పడ్డాయి. అదే ఒక ఆచారంతో ఇప్పటికే అలాగనే నడుస్తుంది. పూర్వం రాళ్ళతో కొట్టుకున్నారు. ఆ రాళ్ళతో కొట్టుకోవడం ఇప్పుడు పిడకలతో కొట్టుకోవడం ఆచరిస్తూ ఆచార వ్యవహారాలు పాటిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తదనంతరం రథోత్సవం, మరుసటి రోజు రాత్రి భద్రకాళి సొమ్ము దోచుట, మరుసటి రోజు వసంతోత్సవంగా జరిగి ఈ ఆలయంలోని బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.